సరే హేమా, హ్మ్. ఈసారి లవ్ ఫెస్టివల్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని డిసైడ్ అయ్యావా? ఇంతవరకు ఏం డిసైడ్ కాలేదు, కానీ బ్యాక్లెస్ డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాను. నీకేనా పిచ్చి పట్టిందా? ఈ నెలలోనే లవ్ ఫెస్టివల్ ఉంది, ఇంకా నువ్వు డిసైడ్ అవ్వలేదా? ఏంటి దారుణం? అయితే మరి నాతో పాటు షాపింగ్కి వస్తావా? మ్మ్, సరే, రేపు నిన్ను పిక్ చేసుకుంటాను. నేను ఈ లవ్ ఫెస్టివల్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చెప్పాలంటే ఈసారి లవ్ ఫెస్టివల్ నిజంగా చాలా సూపర్ గా ఉండబోతోంది. అవును. అదేమైనా కాఫీ మిషనా ఇన్వైట్ చేయడానికి? ఇది ఈ ఊర్లో ఉండే సంప్రదాయం తెలుసా? లవ్ ఫెస్టివల్ కేవలం ఒకే ఒక రోజు మన మన హస్బెండ్స్ తో కాకుండా ఎవరైనా స్ట్రేంజర్స్ తో సంతోషంగా చేయొచ్చు. నేను కూడా ఈ ఫెస్టివల్ గురించి విన్నాను, బట్ అది కంపల్సరీయా? ఎస్ బేబీ, ఇట్స్ కంపల్సరీ. ఐ మీన్, ప్రతి కపుల్ పార్టిసిపేట్ చేయాల్సిందే. హ్మ్. ఇలారా, ఇదిగో మన వెనకాలంది చూడు. ఇంతవరకు తను కూడా 26 లవ్ ఫెస్టివల్స్ ని అటెండ్ చేసింది. నువ్వు నమ్మగలుగుతున్నావా? కానీ నేను ఆలోచించి చూడలేకపోతున్నా, వాళ్ళు ఎలా చేస్తారు అది ఒకే ఒక రోజుకి? మళ్ళీ మనం సింగిల్ గా ఉండడానికి మనకు ఒక అవకాశం దొరికితే దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అది కాదు, జోన్స్ కి ఈ ఐడియా నచ్చదనుకుంటాను. పెళ్ళై ఎన్ని రోజులవుతోంది? 3 సంవత్సరాలు అవుతోంది. నాకు పెళ్ళై 8 ఏళ్ళు అవుతోంది. మా ఆయనకి అన్నిటికంటే ఈ లవ్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే నాకిది 4వ సారి, తనకేమో 5వ సారి. నాకే అర్థం కావడం లేదు. జోన్స్ ని తప్ప ఇంకొకరిని ముట్టుకోవాలన్న విషయం కూడా నా వల్ల కాదు. కానీ ఇది ఈ ఊరు పద్ధతి అంటున్నారు. ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఆఫ్ కోర్స్. అయితే రేపు షాపింగ్కి వెళ్దామా? నేను రెడీ. నేను ఒకసారి జోన్స్ ని అడిగేసి చెప్తాను. నువ్వు అడిగి చూడు. హ్మ్. Hi, sweetheart, I'm back. ఎలా యాక్ట్ అయినా ఏమైనా చేసుకోవచ్చట. అక్కడ ఎవ్వరు ఏమీ అనరట. ఇది సూపర్ కూల్ కదా? వావ్, సో కూల్ కదా. నువ్వు ఇందులో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టున్నావు. యా, ఐ మీన్ ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు అంతే. అరే అరే, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏయ్ నన్ను కొట్టకు, వద్దు. అరే ఆపమంటుంటే చాలు చాలు, కొట్టకు. కమ్. ఓ మై బేబీ, నీకే తెలుసు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. నిజంగానా? నిజంగా. అయితే లవ్ ఫెస్టివల్లో నువ్వు ఎవరితోనూ మేకౌట్ చేయనని ప్రామిస్ చేయి. ఒకవేళ నీకు కావాలంటే మనం ఆ లవ్ ఫెస్టివల్ని ఇక్కడే జరుపుకుందాం. ఇది ఊర్ పద్ధతి అంట. లవ్ ఫెస్టివల్ అందరికీ కంపల్సరీ. రైట్. అంతేకాకుండా ఈ సిటీలో మనకి ఫ్రెండ్స్ కావాలిగా, ఏమంటావు? ఉంది. నువ్వు రెడ్ డ్రెస్ వేసుకుంటావా? ఆ, పోయినసారి కూడా ఇదే కదా వేసుకున్నావు. అవును, కానీ ఇది నా ఫేవరెట్ డ్రెస్. లాస్ట్ టైం నాకు సూపర్ అయిన కుర్రాడు దొరికాడు కదా. అవును. మరి నువ్వేం వేసుకుంటావు? నేను బ్లూ వేసుకోవాలనుకుంటున్నాను. నాకు బ్లూవే సూట్ అవుతుంది. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, అందుకే బ్లూవే వేసుకుంటాను. మిస్ 50 షేడ్స్ ఆఫ్ బ్లూ లోపలికి వెళ్ళి చూద్దామా? ఆఫ్ Of course. కోర్స్.
ఒక్క నిమిషం ఆగండి ఆగండి నా ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామా పదండి. చాలా సూపర్ గా ఉంటుంది. సరే, ట్రయల్ మొత్తం అయిపోయింది. నా డ్రెస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఓకే హేమ, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు లాస్ట్ ఇయర్ లవ్ ఫెస్టివల్లో ఎవరితో సెక్స్ పెట్టుకున్నావో నీకు గుర్తుందా? లవ్ ఫెస్టివల్ లో ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీరు అసలు ఎవరిని కాంటాక్ట్ చేయలేరు. ఒకవేళ కాంటాక్ట్ చేస్తే దానికి శిక్ష కూడా పడొచ్చు. అవును, ఇది నిజమే. ఒకవేళ మన ఎదురుగా మన పార్ట్నర్ని చూసినా కూడా అప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అలౌడే లేదు. ఒకవేళ ఎప్పుడైనా మీకు లాస్ట్ టైం ఎవరితో మీరు మేకప్ చేశారో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా మిమ్మల్ని మీట్ చేశారంటే అలా ఏమైనా జరిగిందా? ఒకసారి ఫిష్ మార్కెట్ లో నేను మేకౌట్ చేసిన అదే అబ్బాయి తన వైఫ్ తో పాటు వచ్చాడు. మేము అసలు ఏం మాట్లాడుకోలేదు, కానీ కళ్ళతో చాలా సైగలు చేసుకున్నాము. యా, నాకు కూడా ఇలాగే జరిగింది. ఐ మీన్ పేరు చెప్పకూడదు, కానీ ఒక అబ్బాయి ఉన్నాడు. తనని నేను 2 లవ్ ఫెస్టివల్ కి ముందు చూశాను. అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. కానీ ప్రతి వారం కలుస్తాను, కానీ మేము మాట్లాడుకోకూడదు. అయితే లవ్ ఫెస్టివల్లో ఏం జరిగినా దాన్ని అప్పటితో మర్చిపోవాలా? అవును. వావ్. బేబీ, నేను నిన్నొకటి అడగచ్చా? జాన్ నీతో హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉన్నాడా? ఫెస్టివల్ కి ఇంకా 2 రోజులే ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో.